హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము నేతి బీరకాయ కారం చేసుకుందామండి. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? నేతి బీరకాయతో చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. మెయిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చూస్తుందండి నేతి బీరకాయ. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. దానికి కావాల్సిన పదార్థాలు: నేతి బీరకాయలు 1/2 kg, ఆనియన్ 1, పొటాటో 1, టమోటాలు 2, పల్లీలు, పచ్చి పల్లీలు 1 చిన్న కప్పు, పచ్చిమిరపకాయలు 10 అండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నామండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము ఆనియన్స్ ముక్కలు. ఈ విధంగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయను కూడా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పైన పీలర్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకుందాము. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకుందామండి. అలాగే పొటాటో కూడా 1 పీలర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. ఉప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు టమోటాలు చిన్న సైజు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1 టమోటా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ ఉడకబెట్టుకుందామండి. ఈలోపు మనము మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకేసుకుందాము. ఈ విధంగా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా మగ్గినాయి బీరకాయ, టమోటా అన్నీను. ఈ విధంగా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పల్లీలు పౌడరు, పచ్చిమిరపకాయది ఇది వేసేసుకుందాము. అలాగే ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. మధ్యలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, లేకంటే అడుగంటుతుంది. ఈ విధంగా మళ్ళీ మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేతి బీరకాయ కారం రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా నేతి బీరకాయ కారము రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలేకి, ముద్దలేకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు ఉంటాను.